ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హరహర మహాదేవ శంభో శంకర. నా మాటలో సత్యమెంతో ఈ కోణాలకు చూపించు స్వామి. కడుపులో బిడ్డ ఉన్న తల్లి మీద పడ్డప్పుడే ఈ విభూది ఎరుపు రంగులోకి మారుద్ది దొరా. ఇప్పటికైనా నమ్ముతారా నా మాట? ఈ తల్లి కడుపులో బిడ్డను మోస్తుంది, ఇది సత్యం. ఏమి నాటకాలు ఆడుతూ ఉండవు? నువ్వు ఏమనుకుంటా ఉండవు? ఎవరి గురించి ఏం మాట్లాడుతూ ఉండవు? ఇక్కడి నుంచి భిన్న పోయినావా మర్యాదగా ఉంటుంది, లేకపోతే నీ కాళ్ళు చేతులు ఇరగొడతాను. పోరా బయటికి. నేను ఆగ్రా. అసలు ఏం మాట్లాడుతున్నారు స్వామి? ఒకవైపు నుంచి మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా, మాకు కొత్తగా పెళ్ళైంది, ఇంతవరకు శోభనం కూడా జరగలేదు. అలాంటిది తను గర్భవతిని ఎలా చెప్తారు మీరు? ఇంకా సాక్ష్యం కావాలంటే ఇప్పుడే చూపిస్తాను దొరా. ఆ తల్లి కడుపులో బిడ్డ ఉంటే ఈ శక్తికి తట్టుకోలేక నిలువున పడిపోతాది. చూస్తావా దొరా? దుర్గా అక్క, దుర్గా అక్క, దుర్గా అక్క. దుర్గా, అయినా మా ఇద్దరి మీద విభూది చల్లితే రంగు మారలేదు. తన మీద పడగానే రంగు మారిపోయింది. ఇప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. తప్పు ఆడ ఉండాది కాబట్టి కళ్ళు తిరిగి పడిపోనాదే తల్లి. నీ మీద వేస్తాను, నువ్వు పడతావేమో చూడు తల్లి. తనొక్కతే కళ్ళు తిరిగి పడిపోయింది. నాకేమీ కాలేదంటే ఈ స్వామి చెప్పింది నిజమే అయ్యి ఉంటుంది. ఏంటి నిజం? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటివన్నీ నమ్ముతారా? సరే బావగారు, మీరు అతని మాటలు నమ్మకండి. డాక్టర్ని పిలిస్తే వచ్చి చెక్ చేస్తారు కదా. రేయ్, ఆ సామన్నది చిన్న మాట కాదు విని ఊరుకునేదానికి. డాక్టర్ని పిలిపించినావంటే నిజమేంటనేది తెలిసిపోతాది కదా. అందుకే డాక్టర్కి ఫోన్ చెయ్యి. ముందు అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అమ్మా. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. మొత్తానికి అందరినీ బాగానే నమ్మించావు. ఇవిగో డబ్బులు. నీ అవసరం ఎంతటితో తీరదు. నీలాంటి వాళ్ళ అవసరం అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది.
అవసరమైనప్పుడు కబురు పెడతాము. ఆ, వచ్చిన ప్రతిసారి నువ్వు కోరినంత నీ చేతిలో పెడతాం. మీరు డబ్బులు ఇవ్వాలే కానీ ఏ వేష వేయమంటే అది వేస్తాను, ఏది చెప్పమంటే అది చెప్తానమ్మా. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. లోపల మాకు చాలా పనుంది. ఉమ్. వైశాలి, ఉమ్. కంగ్రాచులేషన్స్. తను గర్భవతి, 3వ నెల. డాక్టర్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? సరిగ్గా చూసి చెప్పండి. డాక్టర్ గారు సరిగ్గా చూడండి, తనకి 3వ నెల ఏంటి? డాక్టర్ని, నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా? పల్స్ పట్టుకొని చెప్పగలను ఎన్నో నెల పొజిషన్ ఏంటి అనేది. మీకు అంతగా అనుమానం ఉంటే ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి. రిపోర్ట్స్ చూసాక మీకే అర్థమవుతుంది. లేదు, నేను గర్భవతిని కాదు, ఇది అబద్ధం. ఎందుకు కాకూడదు? ఎలా అవుతుంది? పెళ్ళయింది కానీ తనకి శోభనం జరగలేదు. అలాంటప్పుడు మా అక్క గర్భవతి ఎలా అవుతుంది? ఇక్కడ శోభనం జరగకపోవచ్చు, పెళ్లికి ముందు ప్రేమలో ఉండేది కదా. చట్టా పట్టాలేసుకుని తిరగడాలు, ఇద్దరు కలిసి వేరే ఊళ్ళకు వెళ్ళడాలు, హోటల్స్ లో ఉండడాలు. మా అక్క హోటల్లో ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? తను ప్రేమించిన అబ్బాయితో కలిసి హోటల్కి వెళ్లారన్న విషయం మాకెప్పుడో తెలుసు. కాకపోతే ఇదిగో ఇలా చెప్తే నమ్మరని మా పాటికి మేము ఊరుకున్నాం. తను ఆ చనిపోయిన అబ్బాయితోటి హోటల్కి వెళ్ళలేదని చెప్పమ్మనండి. చెప్పు, వెళ్ళలేదు అని. ఆ చనిపోయిన కార్తీక్ నువ్వు కలిసి వేరే ఊరికి వెళ్ళింది నిజం కాదా? అక్కడ ఓ హోటల్లో రాత్రంతా గడిపింది నిజం కాదా? అదే అదే మేము వెళ్ళింది నిజమే, హోటల్లో ఉన్న మాట నిజమే, కానీ మా మధ్య ఏ తప్పు జరగలేదు. చూసారా, ఇప్పటి వరకు వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిన విషయం ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు మేం చెప్పాక వెళ్ళాము అని ఒప్పుకుంటుంది, కానీ ఏమీ జరగలేదు అంటుంది. ఇక్కడ ఈ శోభనం జరిగినప్పుడు అక్కడ ఏమీ జరగనప్పుడు 3వ నెల కడుపు ఎలా వచ్చిందో మీరే చెప్పాలి మరి. లేదు, చనిపోయిన వ్యక్తి మీద నిందలు వేయొద్దు. మేము ప్రేమించుకున్న మాట నిజం, మా శుభలేఖలు పంచడానికి వేరే ఊరు వెళ్ళిన మాట నిజం. అలాగే మేమెప్పుడు హద్దు మీరు ప్రవర్తించలేదనేది కూడా పచ్చి నిజం. ఇప్పుడు నిజం బయటపడింది కాబట్టి ఇక్కడ ఏడ్చేసి నాకేం తెలియదంటే సరిపోతుందా? అక్కడ ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. అందుకే గర్భవతి అయ్యింది. లేదు. ఏం మాట్లాడుతున్నావు? మా అక్క గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవంటే 4 కోసేస్తానేమనుకున్నావో? అవును, అదన్న దాంట్లో తప్పే ఉంది. హోటల్ రూమ్ లో ఉన్నానని మీ అక్కే చెప్తుంది కదా, అక్కడేదో జరిగి ఉంటుంది. లేకపోతే తను గర్భవతి ఎలా అవుతుంది? లేదు, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి, నేను గర్భవతిని కాదు. ఇందుకే చెప్పినానన్నా, ఇట్లాంటి దరిద్రాలు పెట్టుకో మాకు, మనకొద్దు అని. వాళ్ళ మొహాను 10 రూపాయలు పారేయమని చెప్పినాను, విన్నావా నువ్వు? ఇప్పుడు చూడు.